ప్రైజ్ ద లార్డ్. యేసు రక్తమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఉదయకాల వాక్య ధ్యానం చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య, సర్వాధికారినైనా మీకే వేలాది వందనములు, కృతజ్ఞతాస్తుతి స్తోత్రం చెల్లించుకుంటాను. దేవ ఉదయకాలం ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమైనట్లు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. యెషయా గ్రంథం 25వ అధ్యాయం 9వ వచనం. ఆ దినమున జనములు ఇలాగనందురు, ఇదిగో మనం రక్షించునని మనము కనిపెట్టుకొని ఉన్న మన దేవుడు, మనము కనిపెట్టుకొనిన యెహోవా ఈయనే. ఆయన రక్షణ బట్టి సంతోషించి ఉత్సహింతుము. ఆమె దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే ఆ దినమున జనులు ఇలాగనుందురు, ఇదిగో మనం రక్షించునని మనము కనిపెట్టుకొని ఉన్న మన దేవుడు, మనము కనిపెట్టుకొని యెహోవా ఈయనే. ఆయన రక్షణ బట్టి సంతోషించి ఉత్సహింతుము. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే యెషయా గ్రంథం 12వ అధ్యాయం 1వ వచనం. ఆ దినమున మీరు ఇలాగందురు, యెహోవా నువ్వు నా మీద కోపపడితే నీ కోపం చల్లారును, నిన్ను స్తుతించుచున్నాను, నువ్వు నన్ను ఆదరించి ఉన్నావు. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 8-9 వచనంలో. మేము నీ కొరకు కనిపెట్టుకొనిచున్నాము, మా ప్రాణము నీ నామమును నీ స్మరణను ఆశించుచున్నది. రాత్రివేళ నా ప్రాణము నిన్ను ఆశించుచున్నది, నాలోనున్న ఆత్మ నీ ఆసక్తితో నిన్ను ఆశ్రయించుచున్నది. నీ తీర్పులో లోకములకు రాక లోక నివాసులు నీతిని నేర్చుకుందురు. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 18వ వచనంలో. కావున మీ యందు దయ చూపవాలని యెహోవా ఆలస్యం చేయుచున్నాడు, మిమ్మల్ని కరుణింపవాలని ఆయన నిలబడి ఉన్నాడు. యెహోవా న్యాయం తీర్చు దేవుడు, ఆయన నిమిత్తం కనిపెట్టుకుని వారందరూ ధన్యులు. కీర్తనల గ్రంథం 27వ అధ్యాయం 14వ వచనం. ధైర్యం తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా నుంచుకొనుము, యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము. మీకా గ్రంథం 7వ అధ్యాయం 7వ వచనం. ఆయనను యెహోవా కొరకు నేను ఎదురు చూచెదను, రక్షణకర్త యోగు నా దేవుని కొరకు నేను కనిపెట్టి ఉందును. నా దేవుడు నా ప్రార్థన ఆలకించును. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుతూ ఈ లోకంలో స్వస్థ బుద్ధితో, నీతితో, భక్తితో బ్రతుకుచుండవాలని మనకు బోధించుచున్నది. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆసక్తితో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనను భక్తితోనే ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. చివరిగా ఒక మాట. కీర్తనల గ్రంథం 20వ అధ్యాయం 5వ వచనం. యెహోవా నీ రక్షణను బట్టి మేము జయోత్సాహం చేయుచున్నాము, మా దేవుని నామమును బట్టి మా ధ్వజం ఎత్తుచున్నాము. నీ ప్రార్థనలను యెహోవా సఫలపరచును గాక. ఆమె దేవుడి వాక్య భాగం దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అనే దేవ యేసయ్యా, మీరు ఇచ్చిన వాక్య దాని బట్టి ప్రభావం మీ కృతజ్ఞతలు చెల్లించుకుంటాను తండ్రి. మా ప్రార్థనలను సఫలపరిచే దేవుడు మీరు అయినారు ప్రభావం బట్టి ప్రభావం మీ కృతజ్ఞతలు చెల్లించుకుని మీ ప్రేమ కృప నిరంతరం కాచి కాపాడమని చిన్న ప్రార్థన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్.